యేసుక్రీస్తు నామంలో బైబిల్ స్వరం ప్రేక్షకులకు నా శుభాభివందనములు. ఈ కార్యక్రమంలో మా నాన్నగారు పాస్టర్ తిమోతి గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందాలని ఈ కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి బైబిల్ స్వర విశ్వాసులు అయినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల నామంలో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక కార్యక్రమం ద్వారా దేవుడి మాటలు చెప్పేటువంటి గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు నిజంగా ప్రభుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఈ విధంగా ముందుకు సాగటానికి మరి మీరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని బట్టి, సహకారాన్ని బట్టి, ప్రార్థనను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మరి కొద్ది వాక్యం మనం మరి దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి నుంచి 2 మాటలు చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీలు తిరిగి పీహాహీరోత్ ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ప్రార్థించారు, విజ్ఞాపన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశానికి దేవుడు మోషేను పంపించినట్లుగా మన బైబిల్లో చదువుతాం. వారు ఐగుప్తు దేశంలో బానిసగా బ్రతికారని మన దేవుని వాక్యంలో చదువుతాం. సరే, మరి వాక్యాలు వినటానికి ముందు కొద్ది సమయం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు. మీరే కొన్ని విషయాలు నీ పిల్లలతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, ఈ స్థలానికి మీరు వచ్చినందుకై నేను మీరు స్తుతిస్తున్నాం. వింటున్న వారిని ప్రేరేపించండి. వారి జీవితాల్లో మార్పు, రక్షించబడిన అనుభవం, రక్షించబడిన వారికి లోతైన భక్తి, ప్రార్థనా జీవితం దయచేయండి. వారిని బలపరచండి, ముందుకు కొనసాగించండి. ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే రక్షించబడిన ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఎన్నో బాధలు పడి, ఇబ్బందులు పడి, కష్టాలు పడి, ఆర్థికపరమైన సమస్యలు పడి వారు ప్రభు సన్నిధిలో ప్రార్థించిన కారణాన యేసుక్రీస్తు ద్వారా ఐగుప్తు అనేటువంటి లోకంలో నుండి దేవుడు మనల్ని విమోచించాడు. ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎలాగైతే విమోచించాడో మనలందరినీ యేసు ప్రభు లోకమన్న ఐగుప్తులో నుండి మన ప్రభు విడుదల చేశాడు. అనగా రక్షించబడినటువంటి వారు, మార్పు పొందినటువంటి వారు, తమ జీవితంలో ప్రభువును అంగీకరించినటువంటి వారు ఏ విధంగా ఉండాలో మరి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు రాయబడ్డాయి. అలాగే దేవుడు మోషేతో చెప్పాడు, బయల్సెఫోను ఎదుట వారు దిగాలి అని. బయల్సెఫోను అనే మాటకు అర్థం ఏంటంటే మరి జాగ్రత్త అనేటువంటి అర్థం. అలాగే ఐగుప్తు అనే మాటకు అర్థం రెండింతల ఇబ్బంది అని అర్థం. ఐగుప్తు ఈ లోకానికి గుర్తుగా కనబడుతుంది, కనాను పరలోకానికి గుర్తుగా కనబడుతుంది. ఐగుప్తు అనేటువంటి లోకములో నుండి యేసుక్రీస్తు ద్వారా మనం విమోచించబడ్డాం, విడుదల పొందాం. మనము పరమకానాను అనేటువంటి పరలోకానికి చేరేంత వరకు ప్రభుల్లో మరి క్రీస్తులో మనం ముందుకు సాగుతూ ఉండాలి. అలాగే వారు ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొంది రామసేతు అనేటువంటి ప్రాంతం నుండి వారు బయలుదేరి కానానులో వారి ప్రయాణం ముగుస్తుంది. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3 నుంచి మీరు చదివితే వారు అనేక ప్రాంతాల్లో మకాం లేకపోతే అనేక ప్రాంతాల్లో దిగారు అని మనం చదవచ్చు. వారు దిగిన 3వ ప్రాంతమే ఈ బయల్సెఫోన్ అనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వారు జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం వస్తూ ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అలాగే విశ్వాసులు, రక్షించబడిన విశ్వాసులు, మార్పు పొందినటువంటి విశ్వాసులు కూడా ఒక్కొక్కసారి ఎదురేమో మరి ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారో అలాగే ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో భక్తిని పాడు చేసుకోకుండా, ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకోకుండా, యేసు ప్రభు నాకేం చేశాడు, మరి యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా నాకేంటి లాభం, నాకేంటి ఉపకారం జరిగింది అనేటువంటి తలంపులు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్య భాగం యొక్క అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి,
ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే ముందు నుయ్యి వెనకాల గొయ్యి అనేటువంటి ప్రాంతంలో మనం ఉన్నప్పుడు ఒక్కోసారి మనకి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మరి నాన్న వారు ఎవరో కూడా మనం లెక్క చేయనటువంటి పరిస్థితులు, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఒక్కోసారి మన ఆత్మీయ జీవితానికి ఎదురవుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకోకుండా, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నష్టపోకుండా, అలాంటి టైంలో క్రీస్తుని మనం గట్టిగా పట్టుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేకమైన జాగ్రత్తల గురించి ప్రభువు చెప్పారు. నేను 4 జాగ్రత్తల గురించి మీకు దైవవాక్యం చెప్పి వర్తమానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి జాగ్రత్త ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 12వ మాట నేను చదువుతున్నాను. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము. అవును, దాసుల గృహంలో మనం ఉన్నాం. అపవాది మరి చేతి క్రింద, అపవాది రాజ్యంలో కొన్ని సంవత్సరాలు మనం నలిగిపోయాం. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆర్థికపరమైన ఇబ్బందులతో, రోగాలతో, మరి అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనం నలిగిపోయినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడినటువంటి వారు. రక్షించబడి నీకు నాకు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. అందులో ఒక జాగ్రత్త, నీ దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త. నిజమే, చాలా మంది మరి మొదట్లో ఉన్న ప్రార్థనా జీవితాన్ని, మొదట్లో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం లేకుండా వాళ్ళకి ఏదైనా చిన్న బాధ వచ్చినప్పుడు ప్రభుని మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి, నువ్వు యేసు ప్రభుని మర్చిపోయావా? ప్రార్థన చేయడం మర్చిపోయావా? దేవుని సన్నిధికి వెళ్ళడం మర్చిపోయావా? ఒకవేళ నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలో కానీ కలిసిపోయావా? అలాగైతే నీకు ఎంతో ప్రమాదం ఉంది. మనిషి ఎప్పుడు మర్చిపోయే అవకాశం ఉందట. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 12-13 మాటలు నేను చదువుతున్నాను. మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నువ్వు మరచెదవేమో. చూసారా, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. గృహాలు లేని మనకు మంచి గృహాలు ఇచ్చాడు. ఒకప్పుడు బంగారం లేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నీకు బంగారం ఇచ్చాడు. నీకు వెండి లేనప్పుడు ప్రభు నీకు వెండి ఇచ్చాడు. నీకు ఉద్యోగం లేనప్పుడు దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఒకప్పుడు నీకు ఏమీ లేనప్పుడు ప్రభు నీకు అన్నీ ఇచ్చాడు. అయితే అన్నీ ఇచ్చిన తర్వాత నీ మనసు మదించి దేవుణ్ణి మర్చిపోతావేమో, జాగ్రత్త అని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయావా సోదరుడా? అన్ని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత, ఏమంటే నీకు సకలము సమృద్ధిలోనికి ప్రభుని నడిపించిన తర్వాత ఒకవేళ ప్రభుని మర్చిపోయావేమో, ఆయన వాక్యం చేయడం మర్చిపోయామో, ప్రార్థన చేయడం మర్చిపోయామేమో, ఆదివారం దేవునితో సహవాసం చేయడం మర్చిపోయామేమో, అది నీకు ప్రమాదం అని ఒక దేవుని సేవకుడిగా నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏనాడు నువ్వు దేవుని మర్చిపోవద్దు. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చెప్తాడు, నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు ఎగురు పడుతున్నాను అన్నాడు. కాబట్టి మనం వెనుకున్న జీవితాన్ని మర్చిపోవాలి, గత జీవితం మర్చిపోవాలి, పాత జీవితం మర్చిపోవాలి. మన యేసు ప్రభు నమ్ముకోక ముందు మనకున్నటువంటి మరి ఆ చెడు వ్యసనాలన్నీ మర్చిపోయి ముందుకు సాగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ వాక్యం వింటున్న సోదరుడా, దేవునితో సహవాసం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని వారాలు అయింది? ప్రార్థన చేసుకుని ఎన్ని వారాలు అయింది? ఒకవేళ వాక్యం చదువుకుని ఎన్ని రోజులైంది? ఒకవేళ దేవుని మర్చిపోతున్నావేమో, మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేనికి వాక్యంలో ఈ మాట నేను చదువుతున్నాను. కీర్తన 106 కీర్తన 13 మాట నేను చదువుతున్నాను. అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారు. పాపాన్ని మర్చిపోలేకపోతున్నారు మనుషులు, చెడుతనాన్ని మర్చిపోలేకపోతున్నారు మనుషులు, అపవిత్రమైన పనులు మర్చిపోలేకపోతున్నారు, ఏమంటే గత జీవితాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఒకవేళ అది మర్చిపోవడానికి మరలా పాపం చేస్తున్నాడు మనిషి. కానీ దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, ఐగుప్తు దేశంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు 10 అద్భుతాలు చేశాడు. ఏమండి, మరి ఎర్ర సముద్రాన్ని పాయలేసి ఆరిన నేల మీద ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు. వారికి భోజనం కావాల్సి వచ్చినప్పుడు మన్నాను, దేవదూతలు తినే భోజనాన్ని ప్రభు ఇచ్చాడు. పూరేళ్ళు పెట్టడం తీసుకొచ్చి మాంసం ఇచ్చాడు. ఎన్నో అద్భుతాలు. బండను చీల్చి మధురమైన జలాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి చేయలేని అద్భుతాలు, మహత్కార్యాలు ప్రభు చేశాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు, మహత్కార్యాలు చేసే దేవుడు. ఇలాంటి అద్భుతాలు ఇజ్రాయెల్ ప్రజలు చేస్తే వాళ్ళు చూసారండి ఎంత కృతజ్ఞతలైన వారు, ఎంత ప్రభుని స్తుతించవలసిన వారు, దేవుని గణపరచవలసిన వీళ్ళు ఆయన కార్యాలు వెంటనే మర్చిపోయారు. ప్రియమైన సోదరుడా, నీ జీవితంలో యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని మర్చిపోతున్నావా?
ఆయన చేసిన అద్భుతాన్ని నువ్వు మర్చిపోతున్నావా? రోగపీడితుడిగా ఉన్నప్పుడు, నువ్వు మంచాన్ని పడిపోయినప్పుడు, నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు నీ యొద్దకు రానప్పుడు, ఏమండి నాన్న వారు నీ దగ్గరికి రానప్పుడు ప్రభు వచ్చి నిన్ను బాగు చేసి నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు మంచి ఉద్యోగం ఇచ్చి, మంచి పనిచ్చి, మంచి వ్యాపారం ఇచ్చి, చేసుకోవడానికి పొలం ఇచ్చి, ఏమండి మంచి భర్తనిచ్చి, మంచి భార్యనిచ్చి, ఏమండి శ్రేష్టమైన బిడ్డలనిచ్చి, ఎన్ని అద్భుతాలు ప్రభు నీ జీవితంలో చేస్తే నువ్వు చేసిన మేలేడు చెప్పనా? ఆయన కార్యాన్ని నువ్వు వెంటనే మర్చిపోయావు. ఆయన చేసిన అద్భుతాల్ని నువ్వు వెంటనే మర్చిపోయావని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియమైన సోదరుడా, ఈనాడు నీవు యేసుక్రీస్తుని మర్చిపోవడానికి వెళ్ళలేదు. ఒకవేళ అలా మర్చిపోతారేమో మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ మాట నేను చదువుతున్నాను. నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. నిన్ను కనిన, అవండి నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావు. నువ్వు తల్లి మరి గర్భంలో పిండాకృతి కాకముందే నువ్వు ఎలా ఉంటావో, నువ్వు ఎవరవో ప్రభువుకు తెలుసు. నీకు జన్మనిచ్చిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీకు శరీరాన్ని నిర్మాణం చేసిన దేవుడు, నీ అవయవాల్ని మంచిగా ఎదిగింపజేసిన దేవుడు, నిన్ను కన్న ప్రభు, నిన్ను సృజించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు. వాక్యం ఏంటంటే సోదరుడా, ఇప్పుడైనా నువ్వు మరలా నువ్వు ప్రభు వైపు ఎందుకు తిరగకూడదు? ఎందుకు నువ్వు ఆయనతో సహవాసం చేయకూడదు? ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు? ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళకూడదు? ఒకవేళ దేవుని మర్చిపోయి తిరుగుతున్నా, దేవుని సన్నిధి మర్చిపోయి తిరుగుతున్నావా? దేవుడు చేసిన అద్భుతాలని నువ్వు మర్చిపోయావా? అలాగైతే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే నువ్వు జ్ఞాపకం చేసుకుని క్రీస్తుతో మరలా నువ్వు సమాధాన పడి ఆయనతో సహవాసం చేస్తే ప్రభువు మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు. జనక వాక్యంలో ఆయన మర్చిపోతే నష్టమేటో 2 మాటలు చదివి మీకు వినిపిస్తాను. కీర్తన 9వ కీర్తన 17వ మాట చదువుదాం. దుష్టులు దేవుణ్ణి మరచిన జనులు పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరైతే దేవుణ్ణి మర్చిపోతారో వారు పాతాళమునకు దిగిపోవుదురు అని బైబిల్లో మనం చదివాం. రెండోదిగా, ఎవరైతే దేవుణ్ణి మర్చిపోతారో వారిని దేవుడు చెదరగొట్టును అన్నది బైబిల్లో. అనగా ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కార్యాలు మర్చిపోయారు, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. ఆ కారణం చేత యూదా జాతిని, ఇజ్రాయేల్ ప్రజల్ని, యూదా జాతిని 110 దేశాల్లో చెదిరిపోయారని ఒక దేవుని సేవకుడు ఒక పుస్తకంలో రాస్తే, ఒక పుస్తకంలో నేను చదివాను. నిజంగా వాక్యం ఏంటంటే సోదరుడా, ఇప్పటికే నువ్వు చెదిరిపోయి ఉన్నావా? నీ కుటుంబం చెదిరిపోయిందా? కారణం నువ్వు దేవుని మర్చిపోయావు. యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని నువ్వు మర్చిపోయావు. ఆయన చేసిన అద్భుతాలను మర్చిపోయావు. అంచేత నీ కుటుంబం చెదిరిపోయిందేమో, నీ బిడ్డల జీవితాలు చెదిరిపోయినాయేమో, ఒకవేళ నీ వ్యవసాయం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, అన్ని విషయాల్లో నువ్వు చెదిరిపోయావేమో. ఇప్పుడైనా నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రాకూడదు? ఆయన వాక్యాన్ని ఎందుకు నువ్వు వినకూడదు? ఎందుకు నీ జీవితాన్ని కట్టుకోకూడదు? ప్రభా నేను మర్చిపోయి నన్ను క్షమించిన ఆయన, నన్ను మన్నించి ప్రభాని ఎందుకు ఆయన పాదాల మీద పడకూడదు? అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు ఆయన మర్చిపోకుండా జాగ్రత్త పడుము. మార్పు పొందినటువంటి విశ్వాసి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మొదటి జాగ్రత్త, దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. రెండవ జాగ్రత్త బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ మాటలో ఈ మాట రాశారు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, ఆత్మీయంగా బలపరచబడుతున్నారు. కానీ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత మరలా ప్రభుని నమ్మేసేటువంటి వారు, కాబట్టి ఆయన వాక్యానికి భిన్నంగా ప్రవర్తించేటువంటి వారు, దేవుని సన్నిధికి భిన్నంగా నడిచేటువంటి వారిని అంచె దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇలాంటి ఏషావు లాంటి లక్షణం మీలో ఎవరికైనా ఉందా? ఏషావు లాంటి ఆ స్వభావం వాక్యం వింటున్న మీలో ఎవరిలోనైనా కనబడుతుందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, అలాంటి లక్షణాలు మీలో ఎవరికైనా ఉన్నాయేమో మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవుని వాక్యానికి భిన్నంగా నడిచి వారి జీవితాలను చేతులారా పాడు చేసుకునేటువంటి యాషావు లాంటి మనుషులు ఉన్నారు. అలాంటి వారు మరలా ప్రభు వైపు తిరిగి, ప్రభా నేను యాషావు వలె నాయన నిన్ను అమ్ముకున్నాను, నాయన యాషావు వలె నా ఆత్మీయంగా నేను దిగజారిపోయాను, ప్రభా నన్ను క్షమించు అంటే ప్రభు మరలా నిన్ను క్షమిస్తాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు నేను చదివి వినిపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ మాటనే చదువుతున్నాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఎవరు ఆహాబు అంటే ఇశ్రాయేలీలకు రాజు.
యెజబెలు అన్య జాతికి సంబంధించినటువంటి స్త్రీ అని మనం బైబిల్లో చదువుతాం. ఏమండి, ఆహాబు అంట భార్య మాట విని తను తాను అమ్ముకున్నాడని ఉంది. నిజంగా ఈ దినాల్లో కూడా చాలా మంది రక్షించబడని వారిని, మార్పు లేనటువంటి వారిని, ఏమండి దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి వారిని వివాహం చేసుకుని వారి భక్తి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అన్య జాతి వారిని, అనగా మార్పు లేనటువంటి వారిని, వాక్యం అంటే ఏంటో తెలియనటువంటి వారిని, ప్రభు అంటే ఏంటో తెలియనటువంటి వారిని, వాక్యానికి భిన్నంగా ప్రవర్తించేటువంటి వారిని వివాహం చేసుకుని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. ఒకవేళ నీవు మరలా ప్రభు వైపు తిరిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. చాలా మంది ఏమంటారంటే వివాహం అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ నేను మార్చుకుంటానండి అని చెప్తారు. వివాహం అయిపోయిన తర్వాత నా భార్య నేను మార్చుకుంటానండి. ఒకవేళ అమ్మాయి నేను వివాహం చేసుకున్న తర్వాత నా భర్త నేను మార్చుకుంటానని చెప్తారు. ప్రియమైన వారలారా, ఒకవేళ వివాహం అయిన తరువాత మరి ఆ అమ్మాయి గారు లేకపోతే ఆ అబ్బాయి గారు మారడు, కానీ నీవు లోకానుసారుడిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఓసారి ఓ దేవుని సేవకుడు మరి వాక్యంలో చెప్తూ ఈ మాట చెప్పారు. మారు మనసు పొందని ఒక అమ్మాయిని మరో సోదరుడు వివాహం చేసుకుంటాడు. ఆ విషయాన్ని మరి అతని స్నేహితుడు చెప్తే స్నేహితుడు చెప్పాడు, అయ్యా నువ్వు మార్పు పొందని మరి అన్య జాతికి సంబంధించినటువంటి ఆ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకుంటే నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. ఆ అమ్మాయి మరలా నేను లోకంలో మరలా నువ్వు విగ్రహారాధికుడు అయిపోతావు. ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడి మరి మార్పు పొంది రక్షించబడి మరి యేసు ప్రభుని మరి తెలుసుకున్న మరి సిస్టర్ని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందని తన స్నేహితుడు మందలిస్తాడు, హెచ్చరిస్తాడు. కానీ ఆ సహోదరుడు మాట వినలేదు. తర్వాత ఆ అమ్మాయితో ఈ సోదరుడు వివాహం చేసుకుంటాడు. ఒకసారి ఆ అమ్మాయి అతను ప్రేరేపిస్తుంది, ఏమండి మనం సినిమాకు పోదాం అన్నప్పుడు మరి నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను మార్పు పొందాను, నేను మరి దేవుని మందిరానికి వెళ్తాను కదా, నేను అలాంటి వాటిని చూడలేను అంటే మరి ఆ అమ్మాయి ప్రేరేపణ వలన అతను కూడా సినిమాకు ఓ రోజున వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి సినిమా చూస్తుందట, ఆ అబ్బాయి మాత్రం సినిమా అయిపోయేంత వరకు కళ్ళు మూసుకున్నాడట. సరే అయిపోయింది, ఒక రోజు అతను జయించాడు అనుకున్నాడు. మరి కొన్ని రోజులు పోయిన తర్వాత మరలా సినిమాకి పోతారు. ఆ తర్వాత ఆ అమ్మాయి సినిమా చూస్తుంటే ఈ అబ్బాయి మరి కళ్ళు మూసుకున్నాడు ఇంటర్వెల్ దాకా. కానీ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత అతను కళ్ళు మూసుకోలేకపోయాడు. ఆమెతో పాటు ఈయన కూడా సినిమా చేశాడు. ఈ వ్యక్తి కూడా సినిమా చూసి ఆ తర్వాత భ్రష్టులు అయిపోయాడు, అతను లోకంలో కలిసిపోయాడు. అందుకని ఇక్కడ ఆహాబు కూడా యెజబెలు చేసుకుని తన్ను తాను అమ్ముకున్నాడు అని బైబిల్లో మనం చదువుతాం. ఒకవేళ ఈ వాక్యం ఇచ్చిన మీలో ఎవరైనా ఇలాంటి వారు ఉంటే ఇప్పుడే నువ్వు యేసు వైపు తిరిగితే నేను క్షమించున్నాను అంటే ప్రభు నిన్ను క్షమిస్తా. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ మాట నేను చదువుతున్నాను. మరియు తమ కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగితనమును వాడిక చేసి యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకుని ఆయనకు కోపము పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపించెను. చూశారండి, ఇశ్రాయేలు ప్రజలు శకునాలు చూసుకున్నారు. వాక్యం ఏంటన్న సోదరుడా, నీ భక్తి జీవితంలో జాగ్రత్త లేకుండా జీవిస్తున్నావా? ప్రార్థన జీవితంలో జాగ్రత్త లేకుండా మరలా నువ్వు శకునాలు చూస్తున్నావా? ముహూర్తాలు చూస్తున్నావా? మంచి రోజులు విచారిస్తున్నావా? పరిశుద్ధుడు పౌలు అంటాడు, మీరు దినములను మాసములను సంవత్సరములను ఆచరిస్తూ ఉన్నారు, మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో అన్నాడు. చాలా మంది పేరుకే క్రైస్తవులు అండి, పేరుకే ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు, పేరుకే దేవుని బిడ్డలు అనిపించుకోవడం తప్ప వారు అన్ని మరి ముహూర్తాలు చూసేవారు, ఆ మంచి రోజులు చూసుకునేవారు, ఎదురు చూసుకునేటువంటి వారిని మనం చూస్తాం. అలాగైతే మరి నువ్వు దెయ్యానికి అమ్మబడ్డావేమో, మరలా నువ్వు సాతానికి అమ్మబడ్డావేమో, అపవాదికి అమ్మబడ్డావేమో, మరలా ఈ లోకానికి అమ్మివేయబడ్డావేమో. నువ్వెందుకు ప్రభు వైపు తిరగకూడదు? ప్రభు చెప్పాడు ప్రతిరోజు మంచిది 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 అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు బహుగా కోపించాను. అందుకనే ప్రభు అంటున్నాడు మీరు జాగ్రత్తగా ఉండాలా. ఇది లోకం అండి, లోకంలో అపవాదం ఉన్నాడు, లోకంలో దెయ్యం ఉంది, లోకంలో దురాత్మ ఉంది. అది వేరే విధంగా నేను లోకం వైపు తిరిగి చూసేలా చేస్తాను. అంచేత నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒక విశ్వాసమైన నీవు జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో 23వ మాట నేను చదువుతున్నాను. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. సత్యాన్ని అమ్మేసేటువంటి వారు ఏదో బాహ్య సంబంధమైన లాభం కొరకు, ఏదో బాహ్య సంబంధమైన ఉపకారం కొరకు, ఏమండి మెటీరియల్ బ్లెస్సింగ్ కోసం, ఏమండి పరసంబంధమైన ఆశీర్వాదం కోసం కాదు, పరసంబంధమైన దీవెనల కోసం కాదు, ఏమండి ఏదో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, లోక సంబంధమైన దీవెనల కోసం సత్యాన్ని అమ్మి వేసేవాళ్ళు ఉన్నారు, నిజాన్ని పాతి పెట్టేసేటువంటి వారు ఉన్నారు, వాక్యాన్ని బోధించకుండా వక్ర బోధన చేసి ప్రజలను తప్పుదారకు మళ్లించే వాళ్ళు ఉన్నారు.
వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఒకవేళ సత్యాన్ని అమ్మివేసావా, వాక్యాన్ని కప్పుపుచ్చుతున్నావా, దేవుని మాటలు కప్పుపుచ్చుతున్నావా? అలాగైతే ప్రభు నీ గురించి చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్త లేకపోతే ఒకరోజు నువ్వు దేవుని దగ్గర నిలబడే రోజు ఉంది, ప్రభు దగ్గర నిలబడే రోజు ఉంది, ప్రభు నిన్ను క్వశ్చనించే రోజు ఉంది, ప్రభు నిన్ను తీర్పు తీర్చే రోజు ఉంది, ప్రభు నిన్ను అడిగే రోజు ఉంది. అందుకని ప్రభు ముందుగానే చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఒకరోజు నువ్వు బాధపడతావు. సత్యమును అమ్మి వేయక. చూసారండి, సత్యం కొరకు మరి ఎంతో మంది హింసపడిన వాళ్ళు ఉన్నారు, సత్యం కొరకు ప్రాణం ఇచ్చిన వారు ఉన్నారు, సత్యం కొరకు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, సత్యం కొరకు హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఏమండి, మనకంటే మన పితరులైన వారు మనకంటే ముందు భక్తి చేసినటువంటి వారు సత్యం కొరకు ఎన్నో హింసలు పడ్డారండి, సత్యం కొరకు అవమానాలు పడ్డారండి, సత్యం కొరకు మరి ఉరిది పడ్డారండి, సత్యం కొరకు హతసాక్షులు అయిపోయారండి. వాక్యం పెట్టాడు సోదరుడా, ఒకవేళ నీ ఇంట్లో మరి నీ ఇంటి వారు లేకపోతే నీ బంధువులు నీ స్నేహితులు ఒకవేళ నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావని ఒకవేళ నిన్ను వెలివేయచ్చు, నిన్ను చిన్న చూపు చూడవచ్చు, లేకపోతే నీతో మాట్లాడకపోవచ్చు. అయినా సత్యము కొరకు నువ్వు నిలబడినప్పుడు, సత్యము కొరకు నువ్వు మాట్లాడినప్పుడు, సత్యం కొరకు నువ్వు నిలబడినప్పుడు నీ బంధువులను దేవుడు మారుస్తాడు, నీ రక్త సంబంధులు ప్రభు మారుస్తాడు. ఒకవేళ మరి నువ్వు నిలబడితే దేవునికి గొప్ప బహుమానాన్ని ఇచ్చి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. సత్యాన్ని ఏనాడు నువ్వు అమ్మివేయద్దు, సత్యాన్ని ఏనాడు నువ్వు విడిచిపెట్టద్దు. అందుచేత బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం, యాషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న యాషావుని గురించి ప్రభు 2 మాటలు చెప్పాడు. అతను భ్రష్టుడు, రెండవది వ్యభిచారి. అలాంటి లక్షణాలు మీలో ఎవరికైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు చెప్తున్నాడు. అలాగే ఆహాబు మరి భార్య ప్రేరేపణ బట్టి మరి నాబోతుని చంపించాడు, తర్వాత జీవితాన్ని తన కుటుంబాన్ని బిడ్డల్ని పాడు చేసుకున్నాడు. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలు చెడుతనానికే అమ్మివేసుకున్నారు, తర్వాత దేవుని కోపం పుట్టించారు. సత్యాన్ని అమ్మివేసి ఈరోజు ఎంతో మంది భ్రష్టులై దేశ దిమ్మర్లై లోకంలో కలిసిపోయి మరి తన జీవితాలను పాడు చేసుకున్నారు. సోదరుడా, ఒకవేళ ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నాయా, జాగ్రత్తగా చూసుకుని ప్రభు వైపు తిరగాల్సిందిగా దేవుని సేవకుడిగా నీకు నేను మనవి చేస్తున్నాను. 3వ జాగ్రత్త నీకు నేను బైబిల్లో చెప్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ మాటనే చదువుతున్నాను. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. చూసారండి, బైబిల్లో ప్రభు చెప్పాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకుని నీ యొద్దకు వస్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. యేసు ప్రభు చెప్పాడండి, వారు గొర్రెల చర్మం వేసుకుని నీ యొద్దకు వస్తారు. ఒకవేళ దేవుడు పిలవకపోయినా దేవుడు నన్ను పిలిచాడని చెప్తారు. దేవుడు ఏర్పాటు చేసుకోకపోయినా, దేవుడి చేత అభిషేకం లేకపోయినా, దేవుని పిలుపు లేకపోయినా దేవుడు మమ్మల్ని పిలిచారని బైబిల్ గ్రంథం పట్టుకుని వచ్చింది. ఎంతో మంది విశ్వాసుల జీవితాలని, ఎన్నో సంఘాలని, ఎంతో మంది ఆత్మీయుల్ని, ఎంతో మంది ప్రార్థనాపరుల్ని, ఎంతో మంది దేవుని కొరకు బలంగా నిలబడిన వారిని పాడు చేసేటువంటి వారిని అంచె దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రభు చెప్తున్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. జాగ్రత్త పడుతున్నావా? ఒకవేళ ఈ విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే ఒక రోజు నువ్వు నష్టపోతావు, ఒక రోజు నువ్వు బాధపడతావు, ఒక రోజు నువ్వు వేదన పడతావు. ప్రియమైన వాళ్ళరా, మరి వారి లక్షణాల గురించి పేతురు గారు కూడా చెప్పారు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ మాట నేను చదివి వినిపిస్తున్నాను. వారు నాశనకరమైన భిన్నాభిప్రాయాలు చెప్తారు. రెండవది, వారు పోకిరీ చేష్టలు కలిగి ఉంటారు, అధిక లోబులుగా ఉంటారు. 5వది, కల్పనా వాక్యాలు చెప్తారు. 6వది, మరి కుటుంబాలను నాశనం చేస్తారు, విశ్వాసుల వలన లాభాన్ని సంపాదిస్తారు. అందుకని యేసుప్రభు అన్నాడు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఈ అబద్ధ ప్రవక్తల్ని, ఈ అబద్ధ బోధకుల్ని, ఈ అబద్ధాన్ని బోధించే వారిని మనం ఎలాగో గుర్తుపట్టగలం? వారిని ఎలా తెలుసుకుంటాం? వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే 7 లక్షణాలు మీకు నేను చెప్పాను. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఆ తర్వాత వారిని నిత్య నరకానికి నడిపించే కూటాలు ఈ దినాలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి వాటి విషయాల్లో విశ్వాసిగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 4వ మాట చెప్పి నేను ముగింపుకు వస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ మాట నేను చదివి వినిపించి వాక్యాన్ని ముగిస్తాను. అందువలన సహోదరులారా, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. దేవుడిని పిలిచాడు, ఏర్పాటు చేశాడా? ఒకవేళ దేవుడిని ఏర్పాటు చేశాడు, ఆ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకున్నావా? పరలోక రాజ్యంలో నేను ఉంటాను అనేటువంటి నిశ్చయం నీకు దొరికిందా? నిశ్చయంలో నేను ఉంటాను అనే నిశ్చయం ప్రభు నీకు ఇచ్చాడా? యేసు ప్రభుతో పాటు యుగ యుగాలు నేను కూడా ప్రభు ఆ రాజ్యంలో ప్రభుని చూస్తాను. పరలోకంలో ఉన్న 24 మంది పెద్దలు నేను చూస్తాను.
పరలోకంలో ఉన్న సంపూర్ణ సిద్ధి పొందిన వారిని నేను చూస్తాను. పరలోకంలో ఉన్న కోటాను కోట్ల మంది దేవదూతల్ని నేను చూస్తాను. ఆ బంగారపు రోడ్ల మీద నేను నడుస్తాను. ప్రభుత్వ పాటు యుగ యుగాలు నేను పరిపాలన చేస్తానని ఆ నిశ్చయం నీకుందా? ఆ నిశ్చయం చేసుకోవడానికి మరింత నువ్వు జాగ్రత్త పడ. అపవాది నిన్ను పాడు చేసి నిజమైన భక్తి నుండి, నిజమైన సహవాసము నుండి, నిజమైన దైవ సేవకుడి యొక్క సహవాసములో నుండి, నిజమైనటువంటి బోధ నుండి వక్ర బోధల వైపు నిన్ను త్రిప్పి సువార్తకు వ్యతిరేకమైన బోధ వైపు త్రిప్పి, మాయ మాటలు చెప్పి, అపవిత్రమైన మాటలు చెప్పి, అపవాది చేత ఏర్పరచబడిన దైవ సేవకుల చేత నువ్వు త్రిప్పబడి ఇదే కరెక్ట్ అనుకుని, ఇదే నిజం అనుకుని, నిజమైనటువంటి ఆ బోధ నుండి నువ్వు తొలగిపోతే ఒక రోజున మనం బాధపడాల్సి వస్తుంది. అందుచేత ప్రభు చెప్తున్నాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవటానికి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఇలా జాగ్రత్త పడతారో పేతురు పత్రికలో మనం చదువుతాం, నిత్య రాజ్యం యొక్క ప్రవేశము సమృద్ధిగా మీకు కలుగుతుంది. వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, మరి అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చారో, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆ స్థలానికి వచ్చారో, అక్కడ మోషే ద్వారా దేవుడు చెప్తున్నాడు, అది బయల్సేఫోన్ అనేటువంటి ప్రాంతం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు జాగ్రత్తగా ఉన్నారు. అక్కడ కనుక ఇశ్రాయేలు ప్రజలు జాగ్రత్తగా లేకపోతే ఆ ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రం వారిని పాడు చేసి వచ్చింది. ఒకవేళ వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఫరో సైన్యం వారిని నాశనం చేసి ఉండేవారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభు చెప్పాడు, మోషే నువ్వు ఆగిపోక ముందుకు సాగిపో అని మరి దేవుడు మోషేతో చెప్పాడు. ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రాన్ని కొట్టాడో మరి ఎర్ర సముద్రం పాయలైపోయింది మనకు తెలుసు. వారు ఆరిన నేలన మరి ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన సహోదరుడా, నేను 4 విషయాలు చెప్పాను. ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండి మరి మీ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే ఆ రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అనుకుంటే మనం ఈ లోకంలో జాగ్రత్తగా ఉందాం. మరి అన్ని సంబంధమైన బోధను గుర్తుపెడదాం. దేవుని చేత ఏర్పాటు లేకుండా అపవాది చేత ఏర్పరచబడిన దైవ సేవకులు అనబడిన వారిని గుర్తించి అలాంటి వారికి దూరంగా ఉండి, ఐక్య దినాల్లో జరుగుతున్నటువంటి కూడికల విషయాల్లో జాగ్రత్తగా ఉండి, నిజమైన భక్తి చేసి నిజమైన దైవ శాఖలను వెంబడించి జాగ్రత్తగా ముందుకు సాగుదాం. అటువంటి మహాకృప ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. 4 విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండాలని మీరు మాకు ఇచ్చిన వర్తమానం కొరకాయి నిన్ను మేము స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నాయన విన్న నీ బిడ్డలైన వీరిని దీవించు నాయన, విన్న నీ పిల్లలను ఆశీర్వదించు నాయన. నాయన మరి వారు కూడా జాగ్రత్త పడి నిత్యరాజ్య ప్రవేశము చేరేంత వరకు మరి నాయన వారు మీరు చెప్పిన విషయాల్లో జాగ్రత్త వహించి ముందుకు సాగు భాగ్యం దాయిచేయండి. ఎంతమంది వాక్యాలు విన్నారో విన్న వారిని అందరినీ ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి. ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచు ఉంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రభునందు మిక్కులు ప్రియులరా, ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే ఇతరులకు పరిచయం చేయండి. మరి ఇదే ఛానల్లో ఇదే సమయానికి కార్యక్రమం వస్తూ ఉంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ప్రభు చిత్తమైతే కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, అనేకులు పరిచయం చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు మీరు దైవజనులు పాస్టర్ తిమోతి గారి వాక్య సందేశాన్ని విన్నారు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా పాస్టర్ కె తిమోతి గారు, హెబ్రోన్ ప్రేయర్ హౌస్, పోతవరం, నల్లజర్ల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534176. మా ఫోన్ నెంబర్స్ 9948584097 మరియు 9848781597. మా ఇమెయిల్ అడ్రస్ k_timothy@yahoo.com.